హాయ్! వెల్కమ్ టు డెలిషియస్ రెసిపీస్ బై సుష్మా. ఈరోజు లెమన్ రైస్ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి. ఇది చాలా ఈజీ అండ్ క్విక్ రెసిపీ అండ్ లంచ్ బాక్స్ రెసిపీ కూడా. అండ్ ఇంకేదన్నా పండగలకి దేవుడికి ప్రసాదంలాగా కూడా పెట్టుకునే రెసిపీ. ఇది ఎలా చేయాలో చూపిస్తాను, వచ్చేయండి. దీనికి ముందుగా ప్యాన్లో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. అండ్ కొద్దిగా ఆవాలు, జీలకర్ర అండ్ కొంచెం మినప్పప్పు అండ్ కొద్దిగా పచ్చిశనగపప్పు అండ్ వేరుశనగపప్పు అండ్ ఇవన్నీ బాగా వేపుకోవాలి. మీకు నచ్చితే జీడిపప్పు కూడా వేసుకోవచ్చు. ఇవన్నీ కలర్ చేంజ్ అయ్యేదాకా బాగా వేపుకొని, ఇలా కలర్ చేంజ్ అయ్యాక అండ్ 7-8 పచ్చిమిరపకాయలు అండ్ కరివేపాకు. ఈ లెమన్ రైస్కి పచ్చిమిరపకాయలు కొంచెం ఎక్కువే పడుతుందండి, ఎందుకంటే మనం పులుపు కదా లెమన్ రైస్. సో కారం ఉప్పు ఎక్కువే పడుతుంది, లేకపోతే మీకు చప్పగా అనిపిస్తుంది తక్కువ వేసుకుంటే. సో ఈ పోపు బాగా వేగించాలి. ఇది వేగిన దాన్ని బట్టే మీకు పులిహోర రుచి వస్తుంది. సో ఇది ఇలా కలర్ చేంజ్ అయిపోయింది కదా, ఈ టైంలో ఇంకా స్టవ్ ఆపేసేసుకోండి. సో ఇది బాయిల్డ్ రైస్. నేను 250 గ్రామ్స్ రైస్ వండుకున్నాను. అండ్ ముందుగానే వండేసుకొని చల్లారిచ్చాక ఈ పోపు అందులో వేసుకోవాలి. సో మనం చేసుకున్న పోపు వేడి మీదే అన్నంలో వేసేయండి. అండ్ కొద్దిగా పసుపు అండ్ ఉప్పు అండ్ నిమ్మకాయ నీళ్ళు ముందుగా పిండి వేసి పెట్టుకోండి. 3 టేబుల్ స్పూన్స్ దాకా పడుతుంది. అండ్ మీ నిమ్మకాయ పులుపుని బట్టి, మీ పులుపుని బట్టి ఈ టేస్ట్ మారుతుంది. సో ఈ అన్నంలో నిమ్మకాయ మొత్తం అట్లా వేసేసుకోండి. అప్పుడు అన్నంలో నిమ్మకాయ నీళ్ళు ఉండడం వల్ల మీకు ముద్ద అవ్వదు కలుపుతున్నప్పుడు, పొడి పొడిగా అలాగే ఉంటుంది. అండ్ ఈ పసుపు, నిమ్మకాయ నీళ్ళు, ఉప్పు, పోపు మొత్తం అన్నానికి పట్టేలాగా మరీ ప్రెస్ చేస్తున్నట్టు కాకుండా బాగా కలుపుకోవాలి. ఎక్కడ మీకు ముద్ద అవ్వదండి, ఎందుకంటే అన్నం ఆల్రెడీ మనం వండి చల్లారనిచ్చాము. అండ్ నిమ్మకాయ నీళ్ళు కూడా ఇందులో వేసాం కాబట్టి ఆ నీళ్ల తడికి అండ్ పోపు వేడికి మీకు అన్నం ఎక్కడ ముద్ద అవ్వదు. సో ఇది బాగా మొత్తం పసుపు, పోపు, నీళ్ళు అన్నీ కలిసేలాగా ఇది కలుపుకోవాలి. ఇది చాలా ఈజీ రెసిపీ అండి. మనకి ఎప్పుడైనా కూరగాయలు లేనప్పుడైనా, ఇంట్లో ఏదన్నా కమ్మగా తినాలనిపించినప్పుడైనా ఈ రెసిపీ ఈజీగా చేసేసుకోవచ్చు. నిమ్మకాయలు ఉంటే చాలు. అండ్ లాస్ట్లో కొత్తిమీర చల్లేసుకోండి. సో అంతే, లెమన్ రైస్ రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. అండ్ ఈ రెసిపీ మీరు ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.